ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయమందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్ధమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనము. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తలయు తల వెంట్రుక తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడను ఎరగడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచు నిర్దేశించును వాడును తప్ప మరెవడను ఎరగడని చెప్పాను. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదముతో నువ్వు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నువ్వు ఉంచి ఉన్నావు. ఆమె దేవుడి వాక్య భావం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగా దేవసేయ మీరు ఇచ్చిన వాక్యగానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే నా సర్వాధికారి అయిన దేవుడు ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.